అందరికీ నమస్తే అండి. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్‌లో నేను వచ్చేసి 8థ్ డే బ్యాంగిల్ డిజైన్ అయితే చూపించేస్తున్నానండి. రోజులాగానే గ్లాస్ బ్యాంగిల్స్ అయితే 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఈరోజు చూపించే డిజైన్ వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్స్‌లోనైతే ఒక 2 బ్యాంగిల్స్ అయితే పార్టీ వేర్ డిజైన్ చూపిద్దామని చెప్పేసి ఇలా 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. మనకి 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా 2 బ్యాంగిల్స్ అంటించేసుకుంటే మనకి 4 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇలా మనము ఒక 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మనము ఈ బ్యాంగిల్ని నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అంటించేసుకుంటున్నాను. B7000 గ్లూ అయినా పర్వాలేదండి. నేనైతే ఈరోజు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించేస్తున్నాను. మనము ఈ బ్యాంగిల్ అనేవి ఇలా స్టిక్ చేసుకోవాలి. మంచిగా మనము ఇలా రోల్ చేసుకుంటే అవి చక్కగా అతుక్కుపోతాయి అన్నమాట. ఎక్కడైనా ఓపెన్ ఉన్నా కానీ జాయింట్ల దగ్గర కూడా క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా బ్యాంగిల్స్ని ఇలా రోల్ చేస్తూ అంటించేసుకోవాలి. ఇలా 2 బ్యాంగిల్స్ని అంటించేసుకోవాలండి. ఇవి ఆరేలోపు నేను కుందన్స్ని అయితే చూపించేస్తానండి. మనకి ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలరు ఐ షేపు మనకి 6K సైజ్ అనమాట. గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. బాటిల్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. మనం గ్రీన్ కలర్ మట్టి బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా, అలానే నేను వచ్చేసి గ్రీన్ కలరు మనకి ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. 1 తులం తీసుకున్నానండి. 2 బ్యాంగిల్స్కి మనకి 2 తులాలు పడతాయి కాబట్టి నేను ఇంకొకటి వచ్చేసి ఇవి కూడా ఐ షేపు 6IKనేనండి. మనకి గ్లాసీ కుందన్సే అనమాట. ఇది వచ్చేసి సిల్వర్ తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా గ్లాసీ కుందన్సే అనమాట. ఇవి తులం తీసుకున్నానండి. 2 బ్యాంగిల్స్కి వచ్చేసి మనకి 2 తులాలు పడతాయి అనమాట. ఒక్కొక్క బ్యాంగిల్కి తులం కాసులు అయితే అదే కుందన్స్ అయితే పడతాయండి మనకి. తర్వాత వచ్చేసి ఇంక అంతేనండి. అవి 2 రకాల కుందన్స్ అనమాట. మీరు ఒక్క రకంతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. సింపుల్గా పార్టీ వేర్ లుక్ అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసే డిజైన్ అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డిజైన్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఎలానైతే మనము గ్లూ పెట్టేసుకుంటామో సేమ్ అలానే మనము వచ్చేసి గ్లూ అనేది అదే కుందన్స్ పెట్టుకుంటామో అలానే గ్లూ అనేది అప్లై చేయాలి. ఎక్కువగా పెట్టనవసరం లేదండి. మనం కుందన్స్ స్టిక్ అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. మనము ఫస్ట్ వచ్చేసి మీరు గ్రీన్ అయినా పెట్టుకోండి, లేదు అంటే మనకి వచ్చేసి సిల్వర్ అయినా పెట్టుకోండి. ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలరు ఇలా లీఫ్ లాగా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇలా ఒకదాని కింద ఒకటి, లేదు అంటే ఒకదానిపైన ఒకటి, అలా మనము ఇవి 2 అవి 2 కలర్స్ మార్చుకొని పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. లేదు అంటే మీరు ఒక్క కలర్ అయినా పెట్టేసుకోండి, బాగుంటుంది. మీరు ఇలా ఒక కలర్ పెట్టుకుంటారా, 2 కలర్స్ పెట్టుకుంటారా, మీ ఇష్టం అండి. నేనైతే 2 కలర్స్ అయితే మనము నెంబర్ ఆఫ్ శారీస్కి పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అలా 2 in 1 కలర్స్ అయితే తీసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. అసలు ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట. 2 బ్యాంగిల్స్ని అంటించేస్తే మనకి 4 కట్ బ్యాంగిల్స్ అయితే ఇలా ఒక బ్యాంగిల్ అనేది తయారైపోతుంది. అలా మనం 8 బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి 4 కట్ బ్యాంగిల్స్ అయితే 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ అవుతాయి. ఇలా మనం 4 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. అలానే 2 బ్యాంగిల్స్ అయినా చేసుకోవచ్చు అండి. మనకి మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వాటి మీదకి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనము లీఫ్ లాగా పెట్టాలన్నమాట. మనకి లీఫ్ ఉంటుంది కదా, సేమ్ లీఫ్ ఎలా అయితే ఉంటుందో అలా మనము మనకి వచ్చేసి 6Kనే బాగుంటుందండి. మనకి మళ్ళీ 8K అయితే అంత ఇదిగా ఉండదు, చాలా పెద్దగా అనిపిస్తుంది. నేనైతే ఇవి వచ్చేసి 6Kనే. అవి తులము ఇవి తులము నాకు 2 బ్యాంగిల్స్కి వస్తాయి. అదే మీరు 4 బ్యాంగిల్స్ చేసుకోవాలి అంటే మీకు 4 తులాస్ అయితే పడతాయండి. ఒక్కొక్క గాజుకి తులం దాకా ఈ కుందన్స్ అనేవి పడతాయి అన్నమాట. మనకి తులం కాస్ట్ వచ్చేసి 20 నుంచి 25, లేదు అంటే 30 రూపీస్ దాకా ఉంటుందండి. అలా మీరు లెక్కేసుకోండి. మీకు బ్యాంగిల్స్కి అయితే మట్టి బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. నేనైతే వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి, కర్వీ కాదనమాట. ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలా మనం ఇంకా బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి.
మనము ఇంకా ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. మనకు కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీద పెట్టేసరికి లుక్ చూడండి ఎలా ఉందో. నేను 2 ఇన్ 1 పర్పస్‌లో పెట్టానన్నమాట. మీరు ఒక్కో రకం కుందన్స్ అయినా పెట్టేసుకోవచ్చండి, బాగుంటుందన్నమాట. మనం కావాలి అంటే మధ్యలో జర్కన్స్ కూడా పెట్టొచ్చండి. కాకపోతే నేను సిల్వర్ తీసుకున్నాను కాబట్టి జర్కన్స్ అనేవి పెట్టట్లేదు. అదే మొత్తము మనం గ్రీన్ కలర్ కుందన్సే తీసుకుంటే మనం జర్కన్స్ పెడితే ఇంకా ఆ లుక్ అనేది కూడా బాగుంటుందండి. సింపుల్గా మనము ఒకే రకం కుందన్స్ కానీ కాకపోతే కలర్ చేంజ్లో మనం ఇలా 2 ఇన్ 1 పర్పస్లోనైతే చేశానన్నమాట. ఇలా ఉంటుందండి. 2 బ్యాంగిల్స్ కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చూడండి లుక్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మనకి ఈ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఇవి మనము మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇవి 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా సింపుల్ డిజైన్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. నా ఛానల్ ఇలానే ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా వీడియో అనేది అర్థమవుతుంది. ఇలా మనము రకరకాల మట్టి బ్యాంగిల్స్ తోటి అయితే పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చిందండి డిజైను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.